శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పోలీస్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. హిందూపురంలో 2 కోట్ల రూపాయల విలువైన పాడి రైతుల భవనాన్ని టీడీపీ నేతలు కూల్చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా వ్యవహారంపై బాలకృష్ణ స్పందించాలని రైతులు నినాదాలు చేశారు. రైతులందరిది కూడా కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అట్లే జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరో కొంతమంది గుండాకోరలో అనవసరంగా దాన్ని దొబ్బేసి ఎప్పుడు రాత్రి ఆక్రమించుకునేస్తున్నారు. కాబట్టి బాలయ్య బాబు ఉండే కాన్స్టిట్యూషన్ ఇట్లా జరిగితే వేరే కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది? కాబట్టి దీన్ని ఎట్లా కూడా మళ్ళీ బాలయ్య బాబు గారే న్యాయం చేయాలా. అలాగే దీంట్లో ఉండే డాక్యుమెంట్స్ కానీ క్యాన్లు కానీ లాకర్ కానీ అది ఎవరు చేసినారో అది కంపల్సరీగా వాళ్ళు బయటకు రావాలా. వచ్చేంత వరకు వాళ్ళు అరెస్ట్ చేయాలా. వచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. బిల్డింగ్ కూడా అలాగే ఎలాగుందో అలాగే నిర్మించేయాలి వాళ్ళు. ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, హిందూపురంలో పాడి రైతులు ఆందోళన చేస్తున్నారు, డీటెయిల్స్ అంటే? ప్రత్యేక ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా రైతులు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి హిందూపురం కోఆపరేటివ్ మిల్క్ యూనియన్ పేరుతో 1930లోనే ఒక సొసైటీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ సొసైటీ పేరుతో 2 కోట్ల రూపాయల విలువైన ఒక భవనం ఉంది. అందులో ప్లేస్ కూడా అత్యంత ఖరీదైన ప్లేస్ ఉంది. హిందూపురం పట్టణంలోని ఏదైతే పేట వెంకటరమణ స్వామి గుడి ఆలయం పక్కనే ఉండడంతో ఇది అత్యంత ఖరీదుగా ఉంది. అయితే దీనిపైన టీడీపీ నేతలు కమ్మేశారు. ఈ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో 3 రోజుల కిందట జేసీబీ తీసుకొని వచ్చి ఒక్కసారిగా పాడి రైతుల భవనాన్ని కూల్చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే 100 మంది సభ్యులు ఉన్న ఈ సొసైటీకి సంబంధించిన సభ్యుల బృందం, రైతుల బృందం ఒకసారిగా నిరసన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా హిందూపురం టూటల్ పోలీస్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా నివారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమకు దశాబ్దాలుగా తమ అనుభవంలో ఉండి తాము కొనుగోలు చేసి సొసైటీ పేరుతో ఉన్న ఈ స్థలాన్ని ఎందుకు మీరు కబ్జా చేస్తూ ఉన్నారు? మీకు సంబంధించిన ఫాలోవర్స్ ఎవరైతే టీడీపీ నేతలు కార్యకర్తలు కబ్జా చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైతే అందుకే రైతులు పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. కబ్జా దాంట్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి.